హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ములక్కాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకి సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. మీలో ఎవరైనా మొదటిసారి చేస్తున్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కొలతల్ని ఫాలో అయ్యి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే చూసిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 100 గ్రాములు చింతపండుని తీసుకోండి. మీరు చింతపండుని తీసుకునేటప్పుడు కొత్త చింతపండుని తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి నిలవున్నా కూడా మనకి కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండును ఒకసారి కడిగి ఒక గిన్నెలో వేసుకుని అందులో ఇలా మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇది నానేలోపు మనం ములక్కాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తోటి తుడిచి ఆరబెట్టుకోవాలి. తడి ఏమాత్రం ఉండకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు పచ్చడికి తీసుకునే ములక్కాయలు ఇలా కొంచెం లావుగా కండగల్లకాయలు తీసుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది. అలాగే ములక్కాయలు ఇలా గింజ కట్టి తయారై ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలా అని మరీ ముదిరిపోయినవి తీసుకున్నా కూడా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఈ ములక్కాయల్ని పైన తొక్క తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ములక్కాయలు 1/2 కేజీ ములక్కాయలు తీసుకున్నాను. ఈ 1/2 కేజీ ములక్కాయలకి మీకు సరిపడా నేను ఇవి దినుసులు, చింతపండు ఇవన్నీ ఎలా వేసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఈ ములక్కాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని వేయించుకోవాలి. ఇలా పచ్చివి కూడా పట్టుకుంటారు, కానీ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివే కలుపుకోవడం వల్ల కొంచెం పసర వాసన వచ్చినట్లు ఉంటాయి. అందుకని ఇలా కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకుని అది మీడియం హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసిన ములక్కాయ ముక్కలను వేసుకుని మరీ ఎక్కువసేపు వేయించకండి. 30 సెకండ్స్ పాటు అలా ఒకసారి వేయించుకొని తీసేయండి. మరీ ఎక్కువసేపు వేయించినా కూడా ముక్క విడిపోతుంది. అందుకని అలా ఒక 30 సెకండ్స్ వేయించితే సరిపోతుంది. ఇలా వేయించిన ములక్కాయల్ని వేరొక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఎందుకంటే మనం పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా అన్ని ముక్కలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకుని అందులోకి 1 టీ స్పూను మెంతులు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ఆవాలు వేసుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. మెంతులు కానీ ఆవాలు కానీ మాడిపోయినాయి అంటే మనకి పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. అందుకని వీటిని లైట్గా వేయించుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని మనం ఇంతకు ముందే చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా అప్పుడు చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఇలా మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి. మనం చింతపండు పులిహోరకి ఏ విధంగా అయితే గుజ్జు తీసుకుంటామో అదే విధంగా. ఇప్పుడు దీన్ని ఒక వడబుట్టలో వేసుకుని ఇలా చేతితోటి ఇలా కలుపుతూ ఉంటే మనకి చింతపండు గుజ్జు మొత్తం గిన్నెలోకి వెళ్ళిపోయి మనకి పైన పిప్పి అనేది ఈ విధంగా మిగులుతుంది. చింతపండు పిప్పిని ఇలా తీసేసి మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ చింతపండు గుజ్జు వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చింతపండు అనేది దగ్గర పడుతుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చడి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఇది ఉడికించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉడికించుకోండి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు చేతుల మీద పడుతూ ఉంటాయి. దీని మీద మూత పెట్టి మాత్రం ఉడికించకండి. మీరు మూత పెట్టారంటే మూతకి ఆవిరి పట్టి మళ్ళీ ఆ ఆవిరి వాటర్ అంతా ఈ పులుసులో పడుతుంది కాబట్టి పచ్చడిలోకి వేస్తే పాడైపోతుంది. అందుకని మూత లేకుండా ఇలా ఉడికించుకుని చల్లారి పెట్టుకోండి. ఆ తర్వాత తాలింపు కోసం కడాయి పెట్టుకుని మనం ముక్కలు వేయించగా మిగిలిన నూనె ఉంది కదా, అందులోనే మరొక కప్పు నూనె వేసుకోవాలి. ఇది తాలింపు కోసం మొత్తానికి 1/2 కేజీ నూనె వరకు పడుతుంది. ఇందులో 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా ఇలా వేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరీ ఎక్కువసేపు వేయించారంటే మాడిపోతాయి. అందుకని ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఆ వేడికి మరి కొంచెం వేగుతాయి. ఇప్పుడు
ఇలా రెడీ అయిన తాలింపుని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడి రెడీ చేసుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు చిన్న గ్లాస్ తోటి 1 గ్లాసు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీరు రాళ్ళుప్పుని ఎండబెట్టి గ్రైండ్ చేసి వేసుకుంటే నిలవ పచ్చళ్ళలోకి బాగుంటుంది. అలాగే అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు కారం వేసుకోవాలి. ఆ తర్వాత మనం మెంతులు, ఆవాలు వేయించి పెట్టుకుని పొడి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ములక్కాయలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మీరు కారం తీసుకునేటప్పుడు కూడా కారం అనేది కొత్త కారం తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి మంచి కలర్ ఉంటుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇంతకుముందు 1 గ్లాస్ కారం వేసాం కదా, ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ కారం వేసాను. మొత్తం కలిపి 1.5 గ్లాస్ కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార్చి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి పైన పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. ఇవి ఒక 10-15 వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టం లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవి కూడా ఈ పచ్చళ్ళలో ఊరి తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి. మీకు నచ్చకపోతే వేసుకోకండి. ఆ తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన తాలింపు ఉంది కదా, ఆ తాలింపును కూడా వేసుకుని ఇది మొత్తం బాగా ఇలా చేతితో మిక్స్ చేసుకోండి. మీరు చేతితో మిక్స్ చేసేటప్పుడు చేతికి ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. మీకు తడి తగిలిందంటే పచ్చడి అనేది నిలవ ఉండదు. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక గాజు బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి ఒకరోజు ఊరనిస్తే మనకి రైస్లో వేసుకుని తినడానికి ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది మనం వేస్తున్నప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ డేకి ఈ ముక్కలు ఊరి మనం వేసిన ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకి పట్టి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసి ఒకరోజు ఊరనిద్దాము. ఇది నెక్స్ట్ డేకి చక్కగా ఊరి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. మీకు మామిడికాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో కావాలన్నా, అలాగే కూరకారం ఎలా తయారు చేసుకోవాలో కావాలన్నా నేను వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా, నెక్స్ట్ డేకి ములక్కాయ పచ్చడి చక్కగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలింది. మనకి ఇది ఆయిల్ కానీ, కారం కానీ, ఉప్పు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గాజు జాడీలో నిల్వ చేసుకుంటే మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ఈ పచ్చడికి సంబంధించిన కొలతలన్నీ డిస్క్రిప్షన్లో రాసి పెడతాను. డౌట్ ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.